ఇప్పుడు మీరు ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఎట్లా ఉండేది? ఇప్పుడు ఒక్కొక్కసారి ఆయన డ్యూటీ, ఇప్పుడు ఆయన చెప్పారు కదా విడిగా ఉండాల్సి వస్తుంది లైఫ్లో చాలా టైము ఒంటరిగానే. ఎప్పుడు ఎందుకు ఇలాంటి పెళ్లి చేసుకున్నా నేను అనిపించేదా అలాంటప్పుడు? అంటే ఇద్దరం కలిసి ఎంజాయ్ చేయకుండా ఏమిటి లైఫ్ అని అనిపించేదా మీకు ఎప్పుడైనా? ఎప్పుడైనా అదేమో అనిపించలేదు. ఎట్లా మేనేజ్ చేసుకునేవారు మీరు? అలాగే పిల్లలకి ఒక చోట అంటూ ఉండేవాళ్ళం కాదు. ట్రాన్స్ఫర్స్, మీరట్, డెహ్రాడూన్, దేవలాలి అని స్కూల్ ఆఫ్ ఆర్టిలరీ, అక్కడ ఎల్జిఎస్సి అది చేశారు. మీరట్ నుంచి అంటూ ఇది చిన్న పిల్లాడు అప్పుడు మా అబ్బాయి, అక్కడి నుంచి గబగబా దేవలాలి వచ్చాం. దేవలాలిలో ఈయనేమో కోర్సు అసలు అక్కడ ఉన్నా కూడా పెద్ద ఏమీ అలా ఒక ఇదిగా ఉండదు, అన్నీ మేమే చూసుకోవడం. అదే ఇల్లు చూడడానికి అవ్వదు కదా వాళ్ళకి, కోర్సులో బిజీగా ఉంటారు, ఇంకా అసలు అలా ఉంటుంది. కానీ లైఫ్ మధ్య మధ్యలో ఎంజాయ్ కూడా చేసేవాళ్ళం. ఏవో అందరూ గెట్ టుగెదర్లు ఉండేవి, అంటే ఉండేది. కానీ ఫ్యామిలీ, ఇప్పుడు మీరైనా ఫ్యామిలీ మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది, ఆవిడకైనా ఉంటుంది. అది వీళ్ళకి ఉండదేమో అనిపిస్తుంది, వీళ్ళకి వద్దే ఉండదు. అది మీరు చెప్పాలి మరి. వెళ్ళిపోయి అసలు వెళ్ళాలని అక్కడేమో ఆఫీస్లోనే కూర్చుంటే, ఇక్కడేమో భయ్యాలు వచ్చేవారు. భయ్యాలంటే హెల్పర్స్. మరి సర్దాలు కదా అన్ని, ఇవన్నీ రకరకాల డ్రెస్సులు ఉంటాయి, అవన్నీ చెప్తా ఉండనే నా బిజీలో పడిపోయేదాన్ని. ఆ బాక్సులు ఎప్పుడు రెడీగా ఉండేవి, అల్మార్లలో రెడీగా ఉండేవి. ఎప్పుడంటే అప్పుడు సూట్ కేసు రెడీ, ఆ క్యాప్ ఎక్కడ ఉంటుంది, పెద్ద పెద్ద బాక్సులు ఉంటాయి. అవి అందరూ అనేవారు కూడా, మిస్సెస్ శ్రీరాముల దగ్గర అయితే అవన్నీ రెడీగా ఉంటాయి, ఆవిడ ప్రిపేర్డ్గా ఉండేవారు. మా గమ్ము నా క్యాప్, రకరకాల క్యాప్స్ ఉంటాయి, రకరకాల బెల్ట్స్ ఉంటాయి, షూస్ ఉంటాయి, అవన్నీ పెట్టుకుని సర్దేసేవారు. తర్వాత లాస్ట్లో వచ్చి గబగబా ఇంకా లంచ్ తినేసి వెళ్ళిపోతారు. ఆ గాడీలు రెడీగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు పీస్ ఏరియా అయినా కూడా ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ క్యాంపు అంటూ ఎక్కడో, ఇక్కడ 93 ఫీల్డ్ రెజిమెంట్ ఇక్కడ చేశారు. 84 to 86 ఉన్నాం. ఇక హైదరాబాద్లో ఉన్న పేరు, కానీ ఇక్కడ మా రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు ఆయన్ని చూడలేదట. అలాంటప్పుడు మీకు ఎలా అనిపించేది? ఎక్కడో అందరితోటి సరదాగా పిల్లలతో గడుపుకుంటూ అలా. మా అమ్మగారు నాతో పాటు ఉండేవారు, భయం ఉండేది కాదు. భయం గురించి ఫ్యామిలీ మిస్సింగ్ ఉంటుంది కదా, అది అలవాటు అయిపోయింది అసలు ఫస్ట్ నుంచి. నాకు కూడా మైండ్ అలాగే సెట్ అయిపోయింది, అది ప్రిపేర్డ్గానే ఉండాలి అనుకుని. ఇప్పుడు రిటైర్ అయిపోయి ఇంట్లో ఉన్నాక ఎలా ఉన్నారు? మిగిలినందరినీ చూస్తాను, వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండేవారు. అవును, ఇప్పుడు రిటైర్ అయిపోయి ఇద్దరు కలిసి ఉంటున్నారు కదా, ఎలా ఉంది? బాగుంది, ఈ లైఫ్ బాగుంది. అది ఆర్మీ లైఫ్ అంతా ఇచ్చేస్తే బాగున్నాం. తర్వాత యూనిఫామ్ ఒకటి, ఆ యూనిఫామ్ లేకుండా అసలు ఎలాగా అనుకున్నాం, యూనిఫామ్ తోటే చూడడం అలా అలవాటు అయిపోయి. ఇంతమంది ఇలా యూనిఫామ్ వేసుకున్న, ఇంతమంది మధ్యన నేను ఉండడం ఎంత గర్వంగా ఫీల్ అయ్యేదాన్ని. ఎప్పుడైనా గెట్ టుగెదర్ ఉంటే ఇలా కెప్టెన్స్, మేజర్స్, సీనియర్ బాగా సీనియర్ ఆఫీసర్లు కూడా నేను చెప్పినట్టుగా అలా కొత్తలో చాలా భయం వేసేది. వీళ్ళందరూ నుంచుండిపోతున్నారు, నేను ఎందుకైనా నుంచున్నాను అనుకోండి, అందరూ నుంచి ఎక్స్క్యూజ్ మీ మేడం అనుకుంటూ ఇలా పక్కకి తప్పుకుని. మీకు కూడా ఉంటుంది కదా హోదా, అంటే కెప్టెన్ వైఫ్ని ఏదో పెద్ద పెద్దవాళ్ళు అనుకుంటాం కదా, మా మామయ్యలు బాబాయ్లు అలా పెద్దవాళ్ళ ఇళ్ళల్లో కూడా వాళ్ళకి గౌరవించుకుంటాం కదా, వీళ్ళేడు మా వాళ్ళతో చెప్తే అదే అనుకున్నాను, అలా ఉంటుంది అనమాట. ఇదేంటే నేను ఎందుకైనా వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తుంటే హలో అని పలకరిస్తుంటే నేను లేచి నుంచుంటే మీరు లేవకూడదు, మీరు లేడీస్ కూర్చోవాలని చెప్పారు, గౌరవం ఉండేది. అది లేడీస్కి గౌరవం ఇచ్చేవారు. మరీ వెరీ డిసిప్లిన్ బాగుండేది, మిలిటరీ డిసిప్లిన్ అంటారు కదా, అందుకని అది అలవాటు అయిపోయి ఇప్పుడు నేను సివిల్ అంటే ఇటు బయటకు వచ్చాక అడ్జస్ట్ అవ్వలేకపోయాను. నేను పిల్లలు కూడా, పిల్లలకి అన్ని రకాలు ఉండే ఫెసిలిటీ, స్విమ్మింగ్ అని, అవును అన్నీ ఉంటాయి, సౌకర్యాలు అన్నీ ఉంటాయి కదా. పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. మా ఉండే ఏరియా అంతా ఎంతో నీట్, ఆ ఎన్విరాన్మెంట్ అంతా ఎంతో బాగుండేది. ఫ్రెండ్స్